ఆర్జీవి తాజాగా డైరెక్ట్ చేసినటువంటి సినిమా 'వ్యూహం'. ఈ సినిమా చాలా వివాదాల్లో ఇరుక్కొని చాలా రోజులుగా అంటే సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికేట్‌ని సాధించి 29వ తారీఖున మన ముందుకు వచ్చేయనుంది. అయితే ఈ సినిమా తాలూకు వివాదం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది కూడా. ఎందుకనంటే తాజాగా ఆయన హైదరాబాద్ ఆఫీస్‌కి ముందు చాలా మంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఆర్జీవి తాలూకు 'వ్యూహం' సినిమా పోస్టర్‌లు తగలబెట్టేసి ఆర్జీవి గారికి వార్నింగ్ ఇవ్వడం, ఆ వీడియోని ఆర్జీవి గారు తన మొబైల్‌లో షూట్ చేసి అది ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక టీవీ ఛానెల్‌లో అమరావతి పరిరక్షణ సమితి నేతగా పేరు తెచ్చుకున్నటువంటి కోకిలపూడి శ్రీనివాసరావు గారు ఒక టీవీ ఛానల్ వేదికగా ఒక డిబేట్‌లో పాల్గొని ఆర్జీవి తల నరికి తీసుకువస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పేసి డెత్ వార్నింగ్ ఇచ్చారు లైవ్ లో ఆర్జీవి గారికి. సో ఇదంతా చూసినటువంటి ఆర్జీవి గారు ఆ యొక్క వీడియోని తన ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఏపీ పోలీసులని ట్యాగ్ చేసి తెలంగాణ పోలీసులు ముఖ్యంగా ఏపీ పోలీసులని ట్యాగ్ చేసి నాకు డెత్ వారంటీ అంటే డెత్ వార్నింగ్ ఇస్తున్నారు నాకు వీళ్ళు అని చెప్పేసి నా యొక్క కేసుని ట్విట్టర్ ద్వారానే స్వీకరించండి అంటూ ఆర్జీవి గారు పోస్ట్ చేయడం ఆ ట్విట్టర్ లో ఆయన చేసినటువంటి పోస్ట్ బాగా వైరల్ గా మారింది. సో 'వ్యూహం' సినిమా అయితే 29న వచ్చేనుంది. ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని మరియు లోకేష్ గారిని అసత్య సంఘటనల్ని ఆధారంగా చేసుకొని అభూత కల్పనగా తెరకెక్కిస్తున్నారు. సో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వీలు లేదు అంటూ ఆందోళనకారులు అయితే ఆర్జీవి గారి ఆఫీస్ నుంచే ఆందోళన మొదలు పెట్టారు. సో ఆర్జీవి గారు ఇప్పటి వరకు బయట అయితే కనిపించలేదు. ఆయన ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా 29న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రిలీజ్ అవుతుందా? సెన్సార్ వైర్లు అయితే సర్టిఫికేట్ ఇచ్చేశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. రిలీజ్ థియేటర్స్ దగ్గరికి వచ్చి ఆందోళనకారులు మరి ఆందోళన చేస్తారా? మరి ఈ 'వ్యూహం' తాలూకు ఎఫెక్ట్ తెలుగు స్టేట్స్ లో ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్యాకేజీ స్టార్ అంటూ పీకేని ఏ విధంగా అంటున్నారో వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అదే ప్యాకేజీ స్టార్ గా ఆర్జీవి గారిని కూడా చాలా దుమ్మెత్తి పోస్తున్నారు. అటు టీడీపీ జగన్ నుంచి ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు ఈ రకమైనటువంటి సినిమాలు గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడే నీ పని చెప్దాం గానీ ఇంకెందుకు అని చెప్పేసి ఊరుకున్నాము. ఇప్పుడు 'వ్యూహం' సినిమా తర్వాత ఖచ్చితంగా నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఉండడానికి అర్హుడివి కావు, నిన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేసేలా చేస్తామని చెప్పేసి కూడా బెదిరింపులు అయితే ఆర్జీవి గారికి చాలా ఎక్కువగానే వస్తున్నాయి. మరి రిలీజ్ రోజు ఆందోళనకారులు ఏ రకమైనటువంటి ఆందోళన చేపడతారో చూడాలి.